You will not be in the team. క్లాస్ జరుగుతుంటే నిద్రపోతున్నారా? కొట్టకు దివ్య. దివ్య ఏంటమ్మా నువ్వు వాడినే కొడుతున్నావు? మరేంటి అంకుల్, నేను కష్టపడి డబ్బులు కూడా పెట్టి వీడిని క్లాస్ కి పంపిస్తే అక్కడ మొద్దులా నిద్రపోతున్నాడు. ఏరా ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు కదా, థియేటర్కి వచ్చే కుర్రాళ్ళతో ఇంగ్లీష్ లో మాట్లాడచ్చు. అన్నా ఇది నన్ను ఇంగ్లీష్ నేర్చుకోమనేది మన థియేటర్లో మాట్లాడడానికి కాదన్నా, ఆ మల్టీప్లెక్స్ ఉంది కదా అక్కడ పనిచేయడానికి. చెప్పు. పొద్దుగూకులు కొడతానే ఉంది. మల్టీప్లెక్సా? నేను వెళ్ళిపోతే ఇక్కడ థియేటర్ పనులని ఎవరు చేసేది? క్యాంటీన్ కుమారు పప్పు కూడ్రికి లెక్కలు అడిగితేనే బెత్తరపోతాడు. నేను ఒకేసిపోతే నువ్వేమైపోతావు? సరే వదిలే, నువ్వు వెళ్ళి తనకి జ్యూస్ తీసుకురాపో. ఏంట్రా చూపు? అన్నా ఏమైందన్నా నీకు? నన్ను పట్టుకుని అట్టా కొడుతుంది, దీనికి జ్యూస్ తీసుకురమ్మంటున్నావు? వెళ్ళరా వెళ్ళు. తప్పన్నా. అంకుల్ మీకే తెలుసుగా, నెల నెల 3,000 రూపాయల జీతంతో ఏమొస్తాయి చెప్పండి? వీడు సంపాదిస్తేనే కదా మేం బాగుంటాం. మేం బాగుండాలనే కదా మీరు కోరుకునేది. కరెక్టేనమ్మా, నేను ఇలాగే ఉండడం వల్ల వాడి గురించి ఆలోచించలేదు. నీ మనసుకు నచ్చించేయమ్మా. నా జీవితం ఎలాగో అయిపోయింది, వాడైనా బాగుంది. దివ్య ఆగు దివ్య. సరే నేను ఇంగ్లీష్ మాట్లాడడం నేర్చుకుంటాను, నువ్వు చెప్పిన చోటుకెళ్ళి పని చేస్తాను. వాట్ ది ఫ్లాట్ మ్యాన్. ఆగు దివ్య. పద. ఏమన్నావు? లోనికి పద అంటున్నా. అంతకుముందు ఇంగ్లీష్ లో వాట్ ద? అదా వాట్ ది ఫ్లాట్ మ్యాన్, యాసోల్, ఇడియట్, నాన్సెన్స్, ఫూల్ ఇలాంటి చాలా ఉన్నాయి. నువ్వు ముందు లోనికి రా. ఇవెక్కడ నేర్చుకున్నావు? నా రూమ్ పక్కన స్కూల్ పిల్లలు ఇట్టే మాట్లాడుతూ ఉంటారు. హాయ్. హాయ్. ఏంటి దివ్య ఎక్కడికి రమ్మన్నా? వెళ్దాం. ఇతనెవరు? అరవింద్, దిస్ ఇస్ వికీ. వికీ, దిస్ ఇస్ అరవింద్. హాయ్ వికీ, హౌ ఆర్ యు? పోనీ. దివ్య